Hello students, welcome back to my channel. There is one important news article regarding inter re-verification in today's Inadu newspaper. Totally 45,624 for these answer scripts. 27,000 students have applied. So among these 45,000, 42,856 answer scripts are available on the net now, and for recounting 6,266 candidates have been applied. So all the answer scripts are available now for recounting. All the scripts are available for re-verification. Still nearly 3,000 scripts are due, they are pending, and very soon they will also be available on the internet. And if the difference is 5 marks, the valuationer will be penalized. Anyhow, students are very furious about the way the valuationers, the examiners corrected the papers. They are not at all satisfied, they are not at all happy with the way of correction. Website lo inter పునః పరిశీలన జవాబు పత్రాలు ఇంటర్మీడియట్లో 27,138 మంది విద్యార్థులు 45,624 జవాబు పత్రాలకు సంబంధించి రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 42,856 ఆన్సర్ స్క్రిప్ట్స్ని ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ నంబర్లు నమోదు చేసి జవాబు పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీకౌంటింగ్కి వచ్చిన 6,000 ఆన్సర్ స్క్రిప్ట్స్ని కూడా వెబ్సైట్లో పెట్టారు. ఇంటర్ బోర్డు మాత్రం ఎన్ని జవాబు పత్రాల్లో మార్కులు పెరిగాయన్నది వెల్లడించకపోవడం గమనార్హం. 5కు మించి మార్కులు పెరిగితే ఆ జవాబు పత్రాలను తొలుత మూల్యాంకనం చేసిన అధ్యాపకులకు పెనాల్టీ విధించాలి. కొంతమంది ఇష్టారాజ్యంగా మార్కులు వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకుంటే ఆన్సర్ స్క్రిప్ట్స్ని నిపుణులతో మళ్ళీ దిద్దే విధానం లేదు. పునః పరిశీలన రీవెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది, రీవాల్యుయేషన్ అయితే లేదు. ఏదైనా ప్రశ్నకు మార్కులు వేయకున్నా, ఒక పేజీ చూడకుండా మర్చిపోయినా మొత్తం కూడటం లాంటివే చేస్తారన్నమాట. ఏదైనా ప్రశ్నకు మార్కులు వేయకపోతే కరెక్షన్ చేస్తారు. ఏదైనా దాన్ని ఒక 0 మార్క్స్ వస్తే దాన్ని కూడా మళ్ళీ చూసి కరెక్షన్ చేస్తారు. అంతేగాని ఆల్రెడీ ఒక్కసారి మార్కులు వేసిన తర్వాత దాన్ని మాత్రం చేంజ్ చేయరు. ఇది రీవెరిఫికేషన్. ఓకే, సో ఇది ఇంటర్ వెరిఫికేషన్ గురించి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.